కర్రీగుట్టల్లో కథ క్లైమాక్స్ కు చేరుతోంది. 9 రోజులుగా కొనసాగుతున్న ఆపరేషన్లో మావోయిస్టులను రౌండప్ చేసేశాయి కేంద్ర బలగాలు. ఇక శరణమా మరణమా తేల్చుకోండి అంటూ సంకేతాలిస్తున్నాయి. దండకారణ్య స్పెషల్ జోన్ లక్ష్యంగా జరుగుతున్న ఆపరేషన్ ని రాయ్పూర్ నుంచి ఐబీ చీఫ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆపరేషన్ కగార్లో కీలక పురోగతి సాధించాయి భద్రతా బలగాలు. మావోయిస్టులకు కంచుకోట లాంటి కర్రెగుట్టల్లో జవాన్లు తొలిసారి జాతీయ జెండా ఎగురవేశారు. వామపక్ష తీవ్రవాదంపై ఇది ప్రభుత్వం సాధించిన విజయమంటున్నాయి భద్రతా బలగాలు. మార్చి 31, 2026 లోపు మావోయిస్టుల అంతమే పంతంగా ఆపరేషన్ కగార్ చేపట్టిన కేంద్ర బలగాలు అందులో భాగంగా మావోయిస్టులకు గట్టిపట్టున్న కర్రెగుట్టల్లో వేట కొనసాగిస్తున్నాయి. మావోయిస్టు కీలక నేతలే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ కోసం ఎప్పటికప్పుడు హెలికాప్టర్ల ద్వారా అదనపు బలగాల్ని తరలిస్తున్నారు. దట్టమైన అడవుల్లో తలదాచుకున్న మావోయిస్టుల కోసం శాటిలైట్ చిత్రాలు, అత్యాధునిక డ్రోన్లు ఉపయోగిస్తున్నారు. బ్లాక్ హిల్స్ గా పేరొందిన కర్రెగుట్టలు మావోయిస్టులకు అత్యంత స్ట్రాటజిక్ లొకేషన్. గోదావరి ఒడ్డున దట్టమైన అడవులు, కొండలతో ఈ ప్రాంతం ఉంటుంది. అంతేకాదు తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర బార్డర్ లొకేషన్ తో ఈజీగా తప్పించుకునే వీలు ఉంటుంది. గతంలో తమకు కంచుకోటగా ఉన్న అబూజ్మడ్ ను కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకోవడంతో ఈ ప్రాంతాన్ని షెల్టర్ జోన్ గా మావోయిస్టులు ఉపయోగించుకుంటున్నారు. దీంతో ఇక్కడ కూడా నియంత్రణ సాధిస్తే మావోయిస్టుల నెట్వర్క్ కు తీవ్రమైన దెబ్బ తగులుతుందనే ఉద్దేశంతోనే భద్రతా బలగాలు ఆపరేషన్ కర్రెగుట్ట చేపట్టాయి. గుట్టల్లో ఇప్పటికే మావోయిస్టులు ఉపయోగించిన బంకర్లు, డంప్లు స్వాధీనం చేసుకున్నారు. 800 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ ప్రాంతం మొత్తం ప్రస్తుతం జవాన్ల అధీనంలోకి వెళ్లిపోయింది. గుట్టల్లో తలదాచుకున్న 1000 మంది మావోయిస్టుల కోసం అణువణువు గాలిస్తున్నారు జవాన్లు. మావోయిస్టుల కోసం డ్రోన్లతో గాలిస్తూ అనుమానం ఉన్న ప్రాంతాల్లో హెలికాప్టర్లతో బాంబులు వేస్తున్నారు. లొంగిపోవడం తప్ప మరో మార్గం లేదని మావోయిస్టులకు ఇప్పటికే స్పష్టమైన హెచ్చరికల్ని పంపించారు. రాయ్పూర్ నుంచి ఈ ఆపరేషన్ ను పర్యవేక్షిస్తున్నారు ఐబీ చీఫ్ తపన్ దేకా. కర్రెగుట్టల్లో ఇప్పటికే తాత్కాలిక బేస్ క్యాంపులు ఏర్పాటు చేసిన బలగాలు కమ్యూనికేషన్ కోసం గుంజిపర్తి గ్రామంలో సెల్ టవర్ కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు భారీ ఎండల్లో దట్టమైన అడవుల మధ్య సాగుతున్న ఈ ఆపరేషన్ లో బలగాలు కూడా టఫ్ కండిషన్ ను ఫేస్ చేస్తున్నాయి. భారీ ఎండలకు జవాన్లు డిహైడ్రేషన్ కు గురవుతున్నారు. అస్వస్థతకు గురైన వారిని హెలికాప్టర్ లో బీజాపూర్ తరలిస్తున్నారు.